నమస్తే, వెల్కమ్ టు GDTV న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎంబీసీఓలో చర్చిలో ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంబీ కాన్ఫరెన్స్ పాస్టర్స్ సదస్సు నిర్వహించారు. ఎంబీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు జి యోనా అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమానికి అతిథిగా ఎంబీ కాన్ఫరెన్స్ జీసీ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ ఐపి ఆశీర్వాదం పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి ప్రసంగించారు. క్రీస్తు జన్మదిన విశిష్టతను గురించి తెలిపారు. భారతదేశంలో ఎంబీ కాన్ఫరెన్స్ స్థాపించిన ఉద్దేశాన్ని, ఎంబీ కాన్ఫరెన్స్ ద్వారా ఈ దేశంలో విద్యా వైద్య పరంగా చేసిన సేవను కొనియాడారు. మిషనరీల కృషి వల్ల నేడు భారతదేశంలో 1000కి పైగా చర్చిలు ఉన్నాయని, మళ్లీ ఎంబీ కాన్ఫరెన్స్ కు పూర్వ వైభవం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రెవరెండ్ పి మెనీ జోయల్, ఎంపీడీఓ సెక్రటరీ ఎస్ శేఖర్, పీస్ కమిటీ అధ్యక్షుడు రెవరెండ్ ఏఎస్ గిదియోన్, స్థానిక ఎంబీసీఓ చర్చ్ చైర్మన్ రెవరెండ్ జి మోషే, సి ప్రకాశం, సుధర్జీ పిలోగు, యావత్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్రైస్తవులు, స్థానిక ఎంబీసీఓ చర్చ్ అన్ని కౌన్సిల్ వారు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. వాయిస్ ప్రెసిడెంట్ చర్చ్ వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మాస్టర్లందరినీ, సేవకులను, సంఘ పెద్దలను అందరినీ కూడా మేము ప్రేరేపించి పురికొల్పి ఈ విధంగా ఇక్కడ మమ్మల్ని నడిపించినందుకే వందనాలు. మరి వీరందరి పక్షాన మీ మహిమ కొరకు మేము ఈ కేకును కట్ చేస్తున్నాం. దేవా, కేకు ఎంత మధురంగా ఉంటుందో, కేకు ఎంత సున్నితంగా ఉంటుందో, మా జీవితాలు కూడా మధురంగాను సున్నితంగా ఉండి ఈ యొక్క సంతోషంలో మీరు కూడా ఉండి మమ్మల్ని ఆశీర్వదించిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి కూడా ఈ సంవత్సరం అనగా 2023వ సంవత్సరం క్రిస్మస్ శుభములు అందిస్తున్నారు. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు జననం అని చాలామందికి తెలుసు. యేసుక్రీస్తు జననం ద్వారా సర్వలోకానికి శాంతి సమాధానాలు జరుగుతున్నారు. ఆ శాంతిని, ఆ సమాధానాన్ని మేము గొప్పగా జరిగించుకుంటాం. దేవుడు ఈ సంవత్సరం చిన్న చింతకుంట గ్రామంలో సయోన్ చర్చ్ సియోను సంఘంలో జరిగించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు ఆయా సంఘాల నుండి ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. మెననైట్ సోదర సంఘం వారు ఈ ఏర్పాటు గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ద్వారా ఇది ఏర్పాటు చేశారు. వీళ్ళు చింతకుంట సంఘం వారు దీన్ని స్పాన్సర్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి వందనాలు చెల్లిస్తూ, మా ప్రార్థన ఏంటంటే ఈ సంవత్సరం మన తెలంగాణ ప్రాంతం అంతట్లో, భారతదేశం అంతట్లో క్రైస్తవులు సస్యశ్యామలంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని మా ఆశ, మా ప్రార్థన. అంతేకాదు మాకు స్థానికంగా ఆహ్వానించి అవకాశం ఇచ్చిన చింతకుంట సంఘానికి, సంఘస్థులందరికీ, సంఘ పెద్దలకు
మరి గ్రామస్తులందరూ కూడా యేసు ప్రభు పలికిన మాట మేము పలుకుతున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా. ఇదే క్రిస్మస్ యొక్క శుభములు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మా పెద్దలు ఇక్కడ ఉన్నారు, మా టీం అంతా ఉంది. గవర్నింగ్ కౌన్సిలర్గా భారతదేశంలో ఉన్న మెననైట్ సోదర సంఘానికి ప్రతినిధులం. మరి అంతేకాదు అడ్మినిస్ట్రేటివ్ బాడీ, పాలక సంస్థ. దేవుడి యొక్క అవకాశం మాకు ఇచ్చాడు. మేము మొన్ననే ఇటీవలే ఎన్నుకోబడ్డాం. మొట్టమొదటి మీటింగ్ శంషాబాద్లో జరిగింది. తర్వాత చింతకుంట వారికి అదృష్టం వచ్చింది ఈ మీటింగ్ ఇక్కడ జరిగించుకోవాలి. కనుక వారిని దేవుడు దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. దైవ